బంగారం ప్రత్యేకమైన లోహం కావడం, లభ్యత తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల దీనిపై ఆసక్తి, డిమాండ్ అన్నీ ఎక్కువే. బంగారాన్ని వందల ఏళ్ల నాడే డబ్బులాగే లేదా డబ్బుకు బదులుగా వ్యాపార క్రయ విక్రయాల్లో ఇచ్చిపుచ్చుకునేవారు. బంగారం ధరల్లో ఎప్పుడూ అప్ అండ్ డౌన్ ఉంటుంది. వాస్తవానికి బంగారం అంటే భారతీయులకు చాలా మక్కువ. ఇది అనాదిగా వస్తున్నదే. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే బంగారం కుదువ పెట్టి తీసుకుంటారు. ఓ అంచనా ప్రకారం భారతీయుల వద్ద ఏకంగా 27,000 టన్నుల బంగారం ఉందని సమాచారం. ఇందులో 20% అంటే 5,300 టన్నుల బంగారం లోన్ రూపంలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 66,914 రూపాయలుగా ఉంది. ఒక్క రోజులోనే బంగారం ధర 1,225 రూపాయలు పెరిగింది. గత ఏడాదిలో బంగారం ధర 16.6% పెరిగింది. అటు గోల్డ్ లోన్ అయితే 17% పెరిగింది. ఈ ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గోల్డ్ లోన్ మంజూరు చేసే ఎన్బీఎఫ్సీ సంస్థలపై కఠిన ఆంక్షలు విధించింది. 2029 వరకు గోల్డ్ లోన్ వ్యాపారం 10 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇందులో బ్యాంకుల వాటా దాదాపుగా 40% ఉంటుంది. దేశంలోని గోల్డ్ లోన్ మార్కెట్లో ఆర్గనైజ్డ్ సెక్టార్ వాటా దాదాపుగా 40% ఉంది. అంటే 6 లక్షల కోట్లు. దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ విలువ 15 లక్షలుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ఏడాదిలో 17% పెరిగింది. 2029 వరకు ఏడాదికి 12.22% పెరగవచ్చు.